బీసీలు కూడా పట్టించుకునే సందర్భం లేదు. బీసీల్లో ఉన్న ఈ సంచార జాతులను కూడా ఏ రకంగా కూడా ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఈ బీసీల్లో ఉన్న ఈ సంచార జాతులకి మరి ఎక్కడైతే మా యొక్క వాయిస్ని ఈ సమాజానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ వెళ్ళవలసిన అవసరం ఉంది. కాబట్టి మాకు చట్టసభల్లో కూడా అది కూడా నామినేట్ పదవుల ద్వారా కూడా ఎమ్మెల్సీ ద్వారా కూడా మాకు చట్టసభలో అవకాశం ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాలో కూడా ఉన్నతమైన వ్యక్తులు కానీ మరి నాయకత్వ లక్షణం ఉన్న వ్యక్తులు కానీ మరి వాళ్ళని కూడా గుర్తించి మాకు కూడా ఎమ్మెల్యే తరహాలో కూడా ఈ పార్టీలు కానీ ఈ ప్రభుత్వాలు కానీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీలు కానీ మాకు అవకాశాలు కల్పించి ఈ సంచార జాతిని చట్టసభలకి పార్లమెంట్లకు కూడా పంపించాల్సిన అవసరం కూడా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదే ప్రకారం చూసుకుంటే మా వాయిస్ ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ తెలియవలసిన అవసరం ఉంది. మా కష్టాలు కూడా ఈ స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాలు అయినప్పటికి కూడా మాకు ఇప్పటికి కూడా స్వాతంత్ర్యం లేదు. ఈ రోజు కూడా అంటరానితనాన్ని అన్ని రకాల అవమానాల్ని వివక్షతని అన్ని రకాలుగా కూడా మేము అనుభవిస్తున్నాం. ఇప్పుడు కూడా భిక్షాటి మీద ఆధారపడిన జాతీయ సంచార జాతులు వీళ్ళ ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో గుర్తించి వీళ్ళకి సమన్యాయం చేయవలసిన అవసరం కూడా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.